హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శిల్ప. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో గోబీ మంచూరియా ఇంట్లోని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మనం చూద్దాము. అది కూడా హెల్దీగా వితౌట్ సాసెస్. మనం బయట దొరికేదానికంటే ఇంట్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సాసెస్ లేకోకుండా ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాము. దీనికోసం ముందుగా నేను ఒక మీడియం సైజ్ క్యాబేజ్ తీసుకొని క్లీన్ చేసుకొని ఇలాగా తురుముకొని పెట్టుకున్నాను పక్కకి. క్యాబేజీ మనం ఇలా తురమడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. సో అందుకని మనం వాటర్ని పిండేసుకోవాలి. మొత్తంగా పిండాల్సిన అవసరం లేదు. కొద్దిగా వాటర్ పిండేసుకొని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలాగా వాటర్ మొత్తం పిండేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా పిండేసి, కొద్దిగా ఉన్నా పర్లేదు, ఇలా పిండేసి క్యాబేజీ మొత్తాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా వాటర్ మనం పిండేసుకోలేదు అంటే తర్వాత మనం బాల్స్ చేసినప్పుడు వాటరీగా ఉంటుంది. సో బాల్స్ రావు. సో కొద్దిగా పిండేసామంటే బాల్స్ ఈజీగా వస్తాయి. ఇలా క్యాబేజీ మొత్తం వాటర్ పిండి తీసుకున్న తర్వాత ఇందులో మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం అనేది మన ఇష్టం, అది చూసుకొని వేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. దాని తర్వాత గరం మసాలా 1 టేబుల్ స్పూన్. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కచ్చాపచ్చాగా దంచుకొని పెట్టుకున్నాను, అది వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటిని కొద్దిగా మిక్స్ చేసుకోవాలి బాగా. ఈ మసాలాలన్నీ క్యాబేజీలో బాగా మిక్స్ అయ్యేలాగా వీటిని కలుపుకోవాలి. ఇలా ఫస్ట్ మసాలాలన్నీ కొద్దిగా మిక్స్ చేసుకొని దాని తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్లు కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు మైదా వేసుకుంటున్నాను నేను. నా దగ్గర 3 పౌడర్స్ ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను. మీ దగ్గర ఏవైనా 2 అవైలబుల్గా ఉంటే 2 వేసుకుంటే సరిపోతుంది. 3 వేసుకోవాలని రూల్ ఏం లేదు. సో ఒక 2 రకాలు వేసుకున్నా కూడా ఈ పౌడర్స్ సరిపోతాయి. ఇలా అన్నీ వేసుకొని వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మనం దీన్ని పక్కకు పెట్టేసామంటే మసాలాలన్నీ క్యాబేజీకి బాగా పట్టేసి మంచి టేస్ట్ వస్తుంది. లేదు అనుకుంటే వెంటనే అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం ఇలాగా కొద్దిగా తీసుకుని రౌండ్ బాల్స్ చేసుకోవాలి. కొద్దిగా చిన్న సైజులో చేసుకున్నామంటే లోపల అంతా బాగా ఫ్రై అవుతాయి క్యాబేజీ. సో పెద్దగా కాకుండా చిన్న సైజెస్లో చేసుకున్నామంటే సరిపోతుంది. ఇలాగా అన్ని బాల్స్ మొత్తం ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. మనం ఇలా బాల్స్ చేసుకునే టైంలోనే స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్నామంటే ఆయిల్ హీట్ అయిపోతుంది. ఆయిల్ అనేది మరీ ఓవర్ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం బాల్స్ వేసుకోవాలి. ఎందుకంటే ఓవర్ హీట్ అయ్యిందంటే పైన మాత్రమే ఫ్రై అవుతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. సో అందుకే మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం బాల్స్ వేసుకొని 1 నిమిషం వాటిని వదిలేయాలి కలపకుండా. దాని తర్వాత 1 నిమిషం తర్వాత మెల్లగా వీటిని కలుపుతూ ఫ్రై చేసామంటే లోపల కూడా ఫ్రై అయిపోయి బాగా వస్తాయి అన్నమాట. చూడండి, మనం ఏ కలర్ వాడలేదు అయినా కూడా ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చాయో. ఇలా ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టేసుకుందాం. ఇలాగే మిగిలిన వాటన్నింటిని కూడా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఇందులో ఆయిల్ తీసేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ మాత్రమే పెట్టేసుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 3 పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోవాలి. దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. వెల్లుల్లి అనేది మనం చిన్నగా కట్ చేసుకున్నామంటే మంచి టేస్ట్ వస్తాయి మధ్య మధ్యలో తగులుతూ. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని దాని తర్వాత ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్ ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 3 టమాటాలని నేను ఇలాగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసుకోవాలి. మీరు కావాలంటే టమాటా ప్యూరీకి బదులు మీ దగ్గర చిల్లీ సాస్, టమాటా సాస్, సోయా సాస్ ఉంటే యూస్ చేసుకోవచ్చు. ప్లస్ ఏమీ లేవు అనుకునే వాళ్ళు ఇలాగ టమాటా ప్యూరీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టమాటాకి సరిపడా సాల్ట్ వేసుకొని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా టమాటా అంతా బాగా ఉడికిపోయే వరకు వెయిట్ చేసి టమాటా బాగా కుక్ అయిన తర్వాత ఇందులో మనం కార్న్‌ఫ్లోర్‌ని ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఇలా వాటర్‌లో మిక్స్ చేసి మనం ఈ వాటర్‌ని ఇందులో వేసుకోవాలి. ఇలా కార్న్‌ఫ్లోర్ వేయడం వలన స్టిక్కీగా వస్తుంది టెక్స్చర్ అనేది. అలాగే మనం బయట కొన్నప్పుడు గోబీ ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే టెక్స్చర్ వస్తుంది. ఈ కార్న్‌ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేయండి. దాని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ ఉండల్ని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇలాగా ఈ టమాటా ఫ్లేవర్ అంతా గోబీకి బాగా పట్టేలాగా ఒకసారి స్మూత్‌గా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసి ఒక్క 2 నిమిషాలు మనం ఇలాగే వదిలేసాము అంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ గోబీకి పట్టేసి మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదండీ! గోబీ చాలా సింపుల్‌గా రెడీ అయిపోయింది. సాసెస్ ఏవి యూజ్ చేయలేదు. ఇలా చేసుకోవడం వల్ల బయట కొన్నదానికంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇలాగా వేడి వేడిగా సర్వ్ చేసామంటే ఇంట్లో ఉన్న అందరూ ఇష్టంగా తింటారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా నా లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.